మక్తల్ మండల కేంద్రంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు భగవతు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సలీం, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు కిరణ్ బుట్టోలు గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భగవతు ఖరీఫ్ సీజన్లకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఆశాజనకంగా లేవు. వారికి క్వింటాల్కు కేవలం గతం మీద 69 మాత్రమే పెంచారు. కానీ జాతీయ సగటు పెట్టుబడి ఖర్చు రూపాయలు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటేష్, మెహబూబ్, పిఓడబ్ల్యూ, శారద, నరేష్, నరసింహ, శివ, ప్రకాష్, మల్లేష్, రాజగోపాల్ తదితరులు రైతులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 25-26 తారీఖులో మహబూబ్నగర్ జిల్లాలో జరుపుకుంటున్నాము. ఆ మహాసభలకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ మహాసభలు ఎందుకోసం నిర్వహిస్తుంటున్నామంటే ఈ యొక్క మహాసభలు రైతాంగం అనేక ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వ్యవసాయం రోజు రోజుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఫర్టిలైజర్స్, అనేక పెస్టిసైడ్స్ అనేక రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు డిఏపి రేట్లు చూసుకుంటే 1300 ఉన్నది, 1800, 1600, 1800 వరకు అయిపోయినాయి. కానీ రైతు పండించినటువంటి పంటకు వరికి క్వింటాల్కు 69 రూపాయలు ఇచ్చిందంటే సిగ్గుచేటైనటువంటి విషయం అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇంతేకాదు, ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ ఈరోజు మనకు ఆంక్షలు విధిస్తున్నాడు. రైతుల మీద ఆంక్షలు విధించేటటువంటి పరిస్థితి ఉందంటే ఈరోజు రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో అవి గిట్టుబాటు కాలనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ఆంక్షలు విధిస్తున్నాడు. కాబట్టి దీనికి మోడీ కూడా ఒత్తాస పలుకుతున్నాడు. కాబట్టి దాన్ని విరమించుకోవాలి. ట్రంప్ ఏదైతే ఆంక్షలు విధించిండో ఆ ఆంక్షలను విరమించుకోవాల్సిందిగా మా యొక్క మహాసభ పిలుపునిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఏకమై ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఏకదాటిగా వచ్చి ఈ యొక్క ట్రంప్ ఏదైతే విధించినటువంటి ఆంక్షలు ఉన్నావో దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రేపు మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్న 25-26 తారీఖు దానికి అందరూ కూడా పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను.